తొందరలోనే వాహనాలకు బీమా కనుక లేకపోతే ఇంధనం దొరకకపోవచ్చు. ఎందుకంటే స్వయంగా సుప్రీంకోర్టే ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దని ఆ రకంగా ఓ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని కోరింది. దీంతో భవిష్యత్తులో ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ విధానంపై కేంద్రానికి సుప్రీం సూచన. పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశం. దేశంలో సగానికి పైగా వాహనాలకు బీమా లేకపోవడంపై ఆందోళన. నేషనల్ హైవేలపై ముందుగా అమలు చేయాలని సలహా. దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. దేశంలో సగానికి పైగా వాహనాలు మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా సరైన బీమా రక్షణ లేకుండానే రోడ్లపై నడుస్తున్నాయని, ఇది అత్యంత ఆందోళనకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను అధిగమించేందుకు నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ విధానం ఒక ఉత్తమ మార్గమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ఈ విధానం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయని అంచనా. మొదటిది, ఇన్సూరెన్స్ లేని వాహనాలను సులభంగా గుర్తించవచ్చు. రెండోది, వాహన యజమానులకు వారి ఇన్సూరెన్స్ గడువు ముగిసిందనే విషయాన్ని గుర్తు చేసినట్లు అవుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ముఖ్యంగా జాతీయ రహదారులు, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, టోల్ ప్లాజాల వద్ద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు చూడడానికి బానే ఉన్నాయి, కానీ బీమా కంపెనీల వ్యాపారం పెరిగేందుకు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగపడుతుందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ బంకులలో ఇంధనం ఆపేస్తే మరో మార్గంలో ఇంధనం నింపుకుంటారు అనేది వారి లాజిక్. అయితే కోర్టు ఉద్దేశాన్ని తప్పుపట్టడం కాకుండా వేరే విధానంలో వాహనాలకు బీమాను తప్పనిసరి చేయాలంటున్నారు. ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరీ ఖరీదైన వ్యవహారంగా మారిన రోజుల్లో ఇలా నిర్బంధంగా నిబంధనలను అమలు చేయలేరు. అంతేకాకుండా ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఇలా కేవలం ఇంధనం కోణంలోనే ఆలోచించకూడదనేది కొందరి అభిప్రాయం. అయితే ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమే కాబట్టి నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ పాలసీపై ముందస్తు అంచనాలు అనవసరం అనేది మరికొందరి వాదనగా ఉంది.